ధనం పెరిగే కొద్దీ దానం పెరగాలి. విలాసాలు డబ్బు పెంచుకున్నారంటే ఏనాటికైనా పతనం తప్పదు. వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అధికమైతే ఆ నీటిని మునిగి కుల్లి నశిస్తుంది. ఇక్కడ నీటిని ధనం అనుకుంటే తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తానే నశింప చేసుకునే రాజమార్గం. అదే అధికంగా ఉన్న ధనాన్ని దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమే దివ్య ఫలంగా పొందవచ్చు. ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినే కంటే తింటూ ఎదుటివాడికి చూపి గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి షోకేస్లో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పాఠటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది అని అడిగేవారు చక్వవేన మహారాజు కథను తప్పక చదివి తెలుసుకోవాలి. పూర్వం చక్వవేనుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవడం దోషంగా భావించి భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రతితో బట్టలు చేసుకుని ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది. ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి ఇచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు ఆడవరంగా రాణిని దర్శించి ఆమె కూడా మహారాజుని అడిగి అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి చక్వవేనుడిని తనకు విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టాడు. కాని తను సామ్రాట్టు కనుక దుష్టులు, బలవంతులు, హత్యాచారులైన రాజుల నుంచి పన్నును వసూలు చేయవచ్చు అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించాను అని చెప్పి తీసుకురమ్మని అనుజ్ఞనిచ్చాడు. మంత్రి చెప్పిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి పంపాడు. అదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె స్వామి పొరపాటు చేశారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేనుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను అంది. ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి అవి తింటూ ఉండగా రావణుడి మీద ఆన గింజలు ముట్టకండి అంది. అవి లెక్క చేయక తినసాగాయి. వెంటనే ఆమె చక్వవేనుడిపై ఆన ఇక గింజలు ముట్టకండి అంది. వెంటనే అన్ని పావురాలు తినకుండా ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినపడక గింజ తినగానే తల తెగి క్రింద పడింది. తర్వాత రాణి చక్వవేణి మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి అనగానే పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. చూసారా స్వామి, ఇది చక్వవేణుడి ధర్మచక్ర మహిమ అంది మండోదరి. పిచ్చి పక్షులకు ఏం తెలుస్తుంది అంటూ కొట్టిపారేశాడు రావణుడు. చక్వవేనుడి మంత్రి సముద్ర తీరానికి చేరి ఇసుక మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి ఒక వినోదం చూపుతాను అంటూ రావణుడిని పిలుచుకువచ్చాడు. చక్వవేన మహారాజుపై ఆన అంటూ నమూనాలో తూర్పు వైపున్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే లంకలో నిజంగా అమరి ఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి నమూనాలో ఉన్న తూర్పు వైపు స్తూపాలు చక్వవేన మహారాజుపై ఆనా అంటూ పడగొట్టగానే నిజంగానే లంకాపుర స్తూపాలు కూలిపోయాయి. ఇది చూసి బెదిరిన రావణుడు మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపేశాడు. మంత్రి చక్వవేనుడికి బంగారం ఇవ్వగా అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆమె పవిత్ర వర్ధనం యొక్క మహిమ తెలుసుకొని బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయబడింది. అన్ని లోకాలను ప్రభావితం చేయగల చక్వవేనుడి త్యాగబుద్ధిని తెలుసుకొని రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది మంత్రిని ఆదరించి పంపివేశాడు. దీని యొక్క నీతి క్షణకాల దుస్సాంగత్యం కూడా అనర్థాన్ని కలిగిస్తుంది. అందుకే దురభాస్యాలు, మత్తు పదార్థాలు, క్రీడా వినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వారి సాంగత్యం వదలాలని, మోసంతో అర్జించిన ముష్టన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికడు అన్నమైన అమృత తుల్యం అవుతుంది.
దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే ప్రపంచమే పాదక్రాంతమవుతుంది. ఇది సత్యం.